హాయ్ అండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం కదండి. ఇవాళైతే మూడో సాటర్డే అండి. ఎండ ఎక్కువగా ఉంది కదా అని మార్నింగే 4:30 కల్లా బయలుదేరేసామండి. వాడపల్లి వెళ్ళేసరికి 6:30 అలా అయింది. ఇక్కడ మొక్కలు చూసారు కదా ఎంత బాగున్నాయో. అన్ని రకాల గులాబీలు, మందార మొక్కలు అన్నీ ఉన్నాయి. మనకి వెళ్ళినప్పుడు ఇలా కొనుక్కు తెచ్చుకోవడానికి రేటు కూడా చాలా వీలుగా ఉంటుంది. మార్నింగ్ వాడపల్లి వెళ్ళామంటే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా పచ్చడి పొలాలు మధ్య నుంచి రోడ్డు ఉంటుంది కదా, చూడడానికైతే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆల్రెడీ భక్తుల రద్దీ చూసారు కదా, ఇక్కడ నుండే ఎన్ని కార్లు అయితే ఆగిపోయినాయో. వెళ్ళే దారిలో అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇక్కడ అమ్మవారిని అయితే అద్దంలో చూసి దండం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇక్కడే కొబ్బరికాయలు, పువ్వులు అయితే అమ్ముతారు, తులసి దళాలు ఇవన్నీ కూడాను. ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఇంకా చాలా దగ్గరగానే వాడపల్లి గుడి అయితే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. జనం రద్దీ చూశారు కదండి. నేను చెప్తూ ఉంటాను కదండి, మార్నింగ్ టైంలో ఇంకా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారని. చూశారు కదా ఎంత రద్దీగా ఉందో. అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేనంత భక్తులు అయితే ఉన్నారండి. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేది కూడా ఉంటుంది. ఈ పక్క నుండి అటువైపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అప్పుడైతే స్వామి దర్శనం ఇంకా ఇంత ఎక్కువ మంది భక్తులు ఉండే వల్ల కొబ్బరికాయలు అది బయట కొట్టించేసి వచ్చాము. ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఎక్కడికక్కడ వాటర్ అందివ్వడానికి అదేను. అయినా సరే చంటి పిల్లలతో వచ్చారంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంత జనం రద్దీలోను. ఈ పైన లైన్ చూసారు కదా, ఇదంతా కూడా ఫ్రీ లైన్ అండి. అక్కడ నుండి ఇలా స్వామి దర్శనానికి అయితే గుడి లోపలికి లైన్ ఉంటుంది. ఇంకా ఇదంతా కూడాను 200 అలాగే 50 రూపీస్ అలాంటి లైన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే 1000 లైన్ కూడా ఇటు పక్కన ఉంటుందండి. ఇంకా స్వామి దర్శనం అయితే చేసేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయితేను. మనం గుడి బయటకి రావాలంటే ఈ పక్క నుంచి మెట్లు ఎక్కి ఆ పక్క నుంచి దిగాలండి. ఎందుకంటే మధ్యలో అంతా కూడా 7 ప్రదక్షిణలు చేసే భక్తులు అంతా ఉంటారు కదా. చూసారు కదండి, ఇంకా భక్తుల రద్దీ అయితే పెరిగిపోయింది. మేము దర్శనానికి వెళ్ళక ముందు వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ పక్క నుండి వెళ్తేనే సెల్ ఫోన్లు కనెక్ట్ చేసుకునేది, లడ్డూలు తీసుకునేవి, అలాగే పులిహారాలు కూడా ప్యాకెట్లు అమ్ముతారండి. కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ పక్కన లైన్ ఉంటుంది, లైన్లో నుంచి ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. ఒక సాటర్డే రోజు మట్టుకు ఈ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం చేత వేరే చోట అయితే భోజనాలు పెడతారండి. గుడి పక్కనే వేరే రూట్ అయితే ఉందండి, కార్లు అవి పెట్టుకునేది. అక్కడైతే భోజనాలు పెడతారు. ఇక్కడ పక్కనే పొలాలు ఎక్కువగా ఉంటాయి కదండి. రైతులు డైరెక్ట్గా ఇక్కడ పట్టుకొచ్చి ఇలా కూరగాయలు అది సేల్ చేస్తూ ఉంటారు. పువ్వులు చూసారు కదా ఎంత బాగున్నాయో. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 1/4 కేజీ 1/2 కేజీ అలా పువ్వులు తీసుకుంటూ ఉంటారండి. దర్శనం అయితే చాలా బాగుంది.